ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, వ్యక్తిగత హక్కులు ఏది ఉల్లంఘన జరిగినా న్యాయం కోసం పోరాటం చేయడమే న్యాయవాదుల పాత్ర అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ వెల్లడించారు. న్యాయవాద వృత్తి ఉన్నతమైందని, దీనికి సాటి మరొక వృత్తి లేదని స్పష్టం చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నగర శాఖల సదస్సు సూర్యరావుపేటలోని రైల్వే ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ న్యాయవాద వృత్తి ఉన్నతమైందని, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులను కాపాడటమే ఈ వృత్తి యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, వ్యక్తిగత హక్కులు ఏది ఉల్లంఘన జరిగినా న్యాయం కోసం పోరాటం చేయటమే న్యాయవాదుల పాత్ర అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఎలా కాపాడాలి అన్న అంశంపై విశ్రాంత న్యాయమూర్తి న్యాయవాదులకు వివరించారన్నారు. అదేవిధంగా తప్పు చేస్తే ఎలాంటి చర్యలు న్యాయవాదులపై ఉంటాయన్న విషయాన్ని తెలియజేశారన్నారు. ఐఏఎల్ స్థాపించిన నాటి నుండి ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. జూనియర్ అడ్వకేట్స్ కోసం ప్రత్యేకంగా తరగతులు, పరీక్షలు నిర్వహించి వారిని ఎడ్యుకేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపల్ దివాకర్ బాబు, యూనియన్ నాయకులు సురేష్ కుమార్, సుధాకర్ రాజు, అన్నారావు తదితరులు పాల్గొన్నారు. All these three, if they run in tandem, harmoniously, if they move forward, the Nyaya Devata will reach to its ultimate destination. So the lawyers are also a part of the justice delivery system. And what is the role of the judiciary? The prime aim, of course, is to interpret the laws, interpret the constitution, and a challenge if comes that a policy of the government or the law made by the government is not in accordance with the constitutional principle, then the court will test on the touchstone of the constitution whether this particular law or whether that particular policy laid by the government is in accordance with or subservient to the constitution or not. If it is not in accordance with the constitution or it is against the spirit of the constitution, undoubtedly the constitutional courts will struck down, declaring it as ultra vires to the constitution. This is what the role of the constitutional courts mainly. Of course, this is not the function of the trial courts, I must say. The constitutional courts are meant for protecting the constitutional ethos. That is one principle. Another work of the constitutional courts is to protect the fundamental rights of the citizens, isn't it? Chapter 3, from Article 12 to 35, various fundamental rights are guaranteed to the citizens and sometimes individuals. Whether the government or other individuals, if they violate the fundamental rights, a person in need can approach the court and knock the doors of the High Court and Supreme Court through Article 226 or Article 32, that is before Supreme Court, in the form of a suitable writ petition, choosing one among the 5 writ petitions. Is not it? This is the main function of the writ courts or the constitutional courts. Indian Association of Lawyers కాన్ఫరెన్స్ సందర్భంగా ఈరోజు ఆనరబుల్ శ్రీ జస్టిస్ దుర్గాప్రసాద్ గారితో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాజ్యాంగం దాని పాత్ర కింద కోర్టులో ఎట్లా ఉంటుంది, ప్రాథమిక హక్కుల్ని ఎట్లా రక్షించాలి అనే విషయం అనేది మెయిన్. మనందరికీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం, రాజ్యాంగం అనేది ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఎట్లా కాపాడాలి, ప్రజల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం ఎంతవరకు ఉపయోగపడుతుంది, కింద కోర్టుల్లో ఎంతవరకు రాజ్యాంగాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద జస్టిస్ దుర్గాప్రసాద్ గారు చక్కగా వివరణ ఇచ్చారు. న్యాయవాదులు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చు అనే విషయాన్ని ఒక ఉదాహరణతో సహా వెలువరించడం జరిగింది. The best opportunity was given to the junior advocates to educate them about the constitution and the fundamental rights of the citizens.